ఓం నమః శివాయ. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శివరాత్రి అంటే తెలియని వారుండరు. ఆ రోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, లక్షపత్రి పూజలు ఇలా ఎన్నో భారతదేశం నలుమూలలా అత్యంత వైభవంగా జరుపుకోవటం అందరికీ తెలుసున్న విషయమే. అలాగే ప్రముఖ శివాలయాలలో చేసే కళ్యాణాలు, వైభవాలు చూడటానికి భక్తులు లక్షలాది మంది వెళ్లి శివుణ్ణి కన్నులారా దర్శించి వస్తుంటారు. పల్లెల్లో, పట్టణాలలో ఉన్న ఏ చిన్న శివాలయం అయినా ఎంతో రద్దీగా భక్తుల సందోహంతో, హరనామ కీర్తనలతో, పంచాక్షరి మంత్ర జపాలతో ఓం నమః శివాయ అన్న మంత్రం ప్రతి నోట వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచానామ క్షేత్రాలు, శివరాత్రి రోజు ఆనాటి వైభవం, అక్కడి సేవలు చేసే పూజలు చూసిన వారికి జన్మ తరించినట్లు అనిపిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి వైభవం చూసే అదృష్టం కలగదు. ప్రతివారు శివరాత్రి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. కాశీ లాంటి క్షేత్రంలో శివరాత్రి పూజ చేసుకుంటే మరుజన్మ ఉండదని, పూర్వజన్మలోనో ఈ జన్మలోనో తెలియక చేసిన పాపాలు పటాపంచలవుతాయని అలాంటి క్షేత్రానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ గడిపి వస్తుంటారు. అయితే చాలామందికి కలిగే సందేహం ఒకటి ఉంటుంది. మహాశివరాత్రికి ఇన్ని పూజలు విశేషంగా చేస్తుంటారు. ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంటుంది. అసలు శివరాత్రికి, మాస శివరాత్రికి ఏమిటి విశేషం? ఆ రోజుకి ఆ పేరెందుకు వచ్చింది? అసలు ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? మాస శివరాత్రి పూజ చేసుకోవటం వలన ఉపయోగాలు ఏమిటి? ఎప్పుడు జరుపుకోవాలి అన్న సందేహాలు సహజంగా చాలామందికి కలుగుతుంది. ఆ విశేషాలన్నీ ఈ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అంటే శివుని జన్మదినం. దీనినే లింగోద్భవం అని కూడా అంటారు. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అంటే, మహాశివుడు లయకారకుడు. నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమా మనోత్సో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపటం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయంను కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారటమో, మానోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవటమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తుంటారు. అందుకే మనం గమనించవచ్చు, అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి అనారోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు. కావున అటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసం ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అంటే, ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్రలేచిన తరువాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 5, 11, 18, 5, 11, 18, 21, 56, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈరోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరుకు రసంను భక్తులకు పంచినచో వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆ రోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళంతో లేదా కనీసం గంగాజలంతో అభిషేకాది అర్చనలు చేయటం మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశం లేనివారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహంలో అశుచి దోషం లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి 3 పూటలా చల్లని నీటితో వీలైనంత ఎక్కువ సమయం స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పవలించాలి. మాస శివరాత్రిని జరుపుకోవటం వలన ఉపయోగాలు ఏమిటో పరిశీలిద్దాం. ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవటం వలన మన జాతకంలోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు, అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసంను చేయించి దేవాలయంకు వెళ్లే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనమందరం కూడా ఈ రోజు నుంచి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభములను పొందుదాం. మన సంప్రదాయాల్ని గౌరవిద్దాం. ఆ పరమశివుని అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందుదాం. మరో మంచి విషయంతో మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.